మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ చైన్ మేళా వచ్చేసింది. ఈ మేళాలో ఫ్లాట్ 5.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ చైన్స్ పై బ్లాక్ బీడ్స్ మీద కూడా అందిస్తుంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు పశుసంవర్ధక శాఖ అధికారులు. వేది కుక్కల రక్తంతో దందా చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగానే వెంకటేష్ యాదవ్ ని సస్పెండ్ చేశారు. తదుపరి చర్యల కోసం తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ కి లేఖ రాశామంటున్న తెలంగాణ పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారాయుడుతో మా రిపోర్టర్ సాగర్ ఫేస్ టు ఫేస్. వీధి కుక్కల రక్తంతో దందా చేసిన సూపర్ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ వెంకటేష్ యాదవ్ పైన ఇప్పటికే వెటర్నరీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంది, సస్పెండ్ చేసింది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఆసుపత్రిని కూడా సీజ్ చేశారు. అయితే ఇటు శాఖాపరంగా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. శాఖాపరంగా ఒక కమిటీ వేశారు. అసలు ఆ కమిటీలో ఏ అంశాలు గుర్తించారనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మనతో పాటు అడిషనల్ డైరెక్టర్ ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడి మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, వెంకటేష్ యాదవ్ ప్రభుత్వ పశు వైద్యుడిగా ఉన్నాడు. సో వీధి కుక్కల రక్తంతో దందా చేసిండు అనేది కొంత పెద్ద సంచలనంగా మారింది. మీరు ప్రాథమికంగా ఏం గుర్తించారు? అంటే ఇది టీవీల్లోనూ పేపర్లోనూ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా డైరెక్టర్ గారు ఒక కమిటీని వేశారు. వాళ్ళు కమిటీ వేసి ప్రాథమికంగా కొన్ని గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత ప్రాథమిక రిపోర్టు ఆధారంగా అనెథికల్ ప్రాక్టీసెస్ కింద అతను చేయకూడదు కాబట్టి అతను హాస్పిటల్ ఓపెన్ చేసినా కానీ దానికి ఒక పర్మిషన్ లేదు, మాకు ఇన్ఫామ్ చేయలేదు. కాబట్టి డిసిప్లినరీ యాక్షన్ కింద ఫస్ట్ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత దీంట్లో ఎవరెవరు ఏమేం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ రిజిస్ట్రార్ గారికి కూడా తగు చర్యకై ఒకటి పంపించడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా పర్మిషన్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ మీద చర్య తీసుకోమనేసి వాళ్ళకు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళకు కూడా దీని మీద ఒక లెటర్ రాసాము, ఏం చర్యలు తీసుకోవాలనేసి. తర్వాత డిఎంఎండ్హెచ్ఓ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈ రక్తము ఈ బ్లడ్ బ్యాంకు సంబంధించింది వాళ్ళు చూస్తారు కాబట్టి కొన్ని పర్మిషన్స్ వాళ్ళు ఇచ్చారన్నారు, అందుకోసమని వాళ్ళు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. సో మేము తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ నుంచి ఒక రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ని, ఒక డిప్యూటీ డైరెక్టర్ని, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని, ఒక ఎక్స్పర్ట్స్ని నలుగురిని కమిటీ చేసి డైరెక్టర్ గారు కూడా దానికి కూడా ఆర్డర్ ఇచ్చారు. సో అది కూడా త్వరలోనే మేము దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా చర్యలు తీసుకుంటాము. సో ఒక గవర్నమెంట్ ఆఫీసరు వెటర్నరీ డాక్టర్ అయి ఉండి ఎక్కడైనా తన హాస్పిటల్ చేయాలనుకుంటే కనుక వెటర్నరీ కౌన్సిల్కి ఇన్ఫామ్ చేయాలా, డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, తను తర్వాత ప్రతి సంవత్సరం ఇచ్చే స్టేట్మెంట్లో కూడా తను అది ఇన్ఫామ్ చేయాలా. సో ఎటువంటి ఇన్ఫర్మేషను మాకు ఇవ్వలేదు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవడం జరిగింది. సార్, వీధి కుక్కల రక్తంతో పెద్ద దందా జరిగిందనేది మీ ప్రాథమికంగా కూడా మీరు గుర్తించారా సార్? దానికి సంబంధించి అంటే ప్రాథమికంగా అంటే మేము మా టీం పోయేటప్పటిగా ఈ ఎక్స్పర్ట్ టీం ఏదైతే ఉందో ఎంక్వైరీ టీం పోయేటప్పటికల్లా అప్పటికల్లా సర్దేశారండి, ఏం లేవు అక్కడ. సో అడ్జస్ట్ చేసేసారు. మేము చూడడానికంటూ ఏం కనిపించలేదు మాకు. సో అక్కడ చుట్టుపక్కల వారితో ఎంక్వైరీ చేశారు మా వాళ్ళు. చేస్తే అది చాలా వరకు కుక్కలు అయితే వచ్చాయి, వీళ్ళు తీసుకొస్తే రాత్రులు తీసుకురావడం మేము గమనించాము అనేది పక్క వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, ఈ నివేదిక తర్వాత అంటే ఒక పశు వైద్యుడిగా, ప్రభుత్వ పశు వైద్యుడిగా ఉంటూ ఇంత దారుణంగా మూగజీవాలపై ప్రవర్తించడానికి మీరు శాఖాపరంగా ఎట్లా చూస్తారు? శాఖాపరంగా బాధాకరం, ఇలా చేయకూడదు. మేము రక్షణ చేయాల్సింది పోయి వాటిని చేయడం అనేది, రక్తం తీసేయడం అనేది అది తప్పే. అది ఇంకొక అనిమల్ని బ్రతికించడానికి కోసం అనేసి ఒక అనిమల్ని చంపడం అనేది తప్పు. బేసికల్గా డిపార్ట్మెంట్ ఉన్నది ఏంటంటే సంరక్షణ, పశు సంవర్ధక శాఖ అంటే సంరక్షించడం అనేది ప్రాథమికమైనటువంటి మా యొక్క విధి నిర్వహణలో భాగం అది. సో అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ సమర్థించరు, డిపార్ట్మెంటే కాదు ఈవెన్ బయట వాళ్ళు కూడా ఎవరు సమర్థించరని నేను భావిస్తున్నాను. కానీ వీధి కుక్కల రక్తం తీసిన తర్వాత కూడా వాటిపైన క్లినికల్ ట్రయల్స్ కూడా చేసిండు, సర్జరీ చేయడానికి అనేది కూడా కొన్ని వచ్చేసారు. మీరు అదేమన్నా అంటే దానికి సమాచారం నేనేం గుర్తించలేదండి, మా వాళ్ళు కూడా దాన్ని ఏం గుర్తించలేదు. అది మా నోటీస్కు పేపర్లో వాటిలో వినడము, తర్వాత మా వాళ్ళు పోయేటప్పటికల్లా చెప్పాను కదా ఏం లేవు అక్కడ అనేసి. ఆ టెక్నీషియన్ అయితే స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము చూడడానికి అక్కడ కమిటీకి ఏమి కనిపించలేదు. అసలు మేము పోయిన తర్వాత అతను అన్ని శుభ్రం చేసేసిండు కదా, ఇంకా ఎవిడెన్స్ లేవు కదా. సో మేము ఆడ చూడడానికి ఏం లేవు కాబట్టి
దాని మీద నేనేం చెప్పలేను. ఫైనల్గా ఏం చెప్తారు? ఒక ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ ఇంత అమానుషంగా మూగజీవాలపై ప్రవర్తించడము మీ శాఖాపరంగా ఇప్పటికే సస్పెండ్ చేశారు. సో తదుపరి చర్యలు ఎట్లా ఉండబోతుంది? అంటే వెటనరీ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో బలోపేతం చేయాలండి. కౌన్సిల్ యొక్క పర్మిషన్ తీసుకొని ప్రతి ఒక్క ప్రైవేట్ వెటనరీ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవడము, ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్స్ ఓపెన్ చేసుకోవడము అనేది కరెక్ట్ కాదు. దానికి కౌన్సిల్ తరఫున ఒక కమిటీని వేసి హాస్పిటల్లో ఎలా ఉండాలి, హాస్పిటల్లో దానికి పర్మిషన్స్ ఏమేమి పర్మిషన్స్ తీసుకోవాలి, ఎవరెవరి దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకోవాలా అనే దాని మీద ఒక కమిటీని వేసాము. కమిటీ ఈ నెలాఖరికల్లా తయారవుతుంది. దాని తర్వాత ఈ ప్రైవేట్ వెటనరీ ప్రాక్టీసెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిపించి కూడా మేము వాళ్ళకు విధి విధానాలన్నీ తెలియచేయాలనేసి వెటనరీ కౌన్సిల్ తరఫున ఐఎమ్ ఆల్సో రిజిస్ట్రార్ ఫర్ తెలంగాణ వెటనరీ కౌన్సిల్కి సో తెలియాలని అనుకుంటున్నాం. సార్ ఫైనల్గా అసలు హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఈ పెట్ క్లినిక్స్ దీనికి సంబంధించిన హాస్పిటల్స్ కానీ ఎన్ని ఉన్నాయి? అనుమతులు మించి ఎన్ని ఉన్నాయి? అనుమతులకు విరుద్ధంగా ఎన్ని ఉన్నాయి? అట్లే మనం ఈ అనుమతులు అనేది వెటనరీ కౌన్సిల్లో ఏం లేవండి. మేము వెటనరీ కౌన్సిల్ యాజ్ అ రిజిస్ట్రార్గా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలా లేదా ఈ రాష్ట్రంలో అనేది వరకే నా బాధ్యత, అంతవరకు ఇస్తాము. దాదాపు నాకు తెలిసి సుమారుగా 400 వరకు ఉంటాయని హైదరాబాద్లో మాత్రం ఉంటాయని నేను అంచనా వేసుకున్నాను. బట్ త్వరలోనే వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ అందరినీ పిలిపించి విధి విధానాలన్నీ కూడా సరిగా అయ్యేటట్టు చూడాలనేది ఒక ఆలోచనలో ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెంకటేష్ యాదవ్ అంశంలో శాఖాపరంగా ప్రాథమికంగా పూర్తిస్థాయి అంశాలను గుర్తించాం. కొన్ని ఆధారాలను సేకరించడానికి వెళ్తే అక్కడ వెంకటేష్ యాదవ్ మాయం చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వెటర్నరీ కౌన్సిల్కి, ఇటు మరోవైపు జిహెచ్ఎంసీకి, పోలీసులకు వెంకటేష్ యాదవ్ అంశంపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలంటూ కూడా ప్రాథమిక నివేదికను వాళ్ళందరికీ అందించారు. వాళ్ళందరికీ లేఖలు రాశారు. ఇంకా ఈ వీధి కుక్కల రక్తంతో దందా కేసులో, వెంకటేష్ యాదవ్ కేసులో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు వస్తాయి, పూర్తిస్థాయి నివేదిక అనంతరం కూడా మరికొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇటు అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్ బిగ్ టీవీ.